కానీ ఇవాళ హైపోథైరాయిడ్ కేసులు 90% కేసులు అవేనేమో అనుకుంటాం, ఎక్కువ కూడా కావచ్చు, 95% కూడా కావచ్చు హైపోథైరాయిడ్ కేసులు. హైపర్ థైరాయిడ్ ఎక్కడో ఒకటి, అంటే ఉదాహరణకి 100కి 5 కేసులు అయోడిన్ తక్కువైన కేసులు అయితే 100కి 95 కేసులు అయోడిన్ ఎక్కువైన కేసులే. ఎక్కడ? తెలుగు రాష్ట్రాలలో. తెలుగు రాష్ట్రాల్లో అయోడిన్ ఎందుకు ఎక్కువైంది? ఆహారంలో శుభ్రంగా అయోడిన్ ఉంది, అది తింటున్నావు కాబట్టి నీకు అంతకు ముందు రాలేదు, మీ అమ్మమ్మకి, తాతయ్యకి, నాన్నకి. ఇప్పుడు అయోడిన్ శుభ్రంగా ఉన్న ఆహారంలో అయోడిన్ సాల్ట్ కలుపుకొని తినేసరికి ఏమైంది? ఎక్కువైంది. ఎక్కువైతే ఏమొస్తుంది? హైపోథైరాయిడ్ వస్తుంది. ఇవాళ మనకు వచ్చింది అయిపోనా అయిపరా? అయిపోనే. లావు అయిపోతున్నాం, అయిపోనే. మరి అయిపో ఎందుకు వచ్చింది? ఎక్కువైతేనే. ఎక్కువ ఎందుకైంది? అన్నం పళ్ళెల్లో తెచ్చి వేసుకుంటున్నావు. ఏం చేయాలి దీనికి? ముందు చింపేయండి దేన్ని, అయోడైజ్డ్ సాల్ట్ పాకెట్ని చింపండి. చింపడం ఏంటి? బయట పారేయండి అనాలి కదా, కాదు చింపండి. చింపి తీసుకెళ్లి మురికాలలో పోయండి. ఎందుకు మురికాలలో పోయాలంటే బయటేస్తే మళ్ళీ ఇంకెవరన్నా వాడితే వాళ్ళ ఇంట రావాలా? ఎందుకంటే అయోడిన్ ఎక్కువ అవడం మొదలెడితే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది.